హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సమీతాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించేది ఏంటంటే పుట్టగొడుగులని ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నార్మల్గా మనము మామూలుగా తీసుకురాగానే పుట్టగొడుగులని వాటిని నార్మల్గా మట్టి అవి అంతా ఉండి నార్మల్గా క్లీన్ చేస్తారు. మరీ డీప్గా క్లీన్ చేస్తే ఏంటంటే అందులో ఉన్న ప్రోటీన్స్ పోతాయని చెప్పేసి చాలామంది డీప్గా క్లీన్ చేయరు. ఎందుకంటే మనం దాని మీద ఒక లేయర్ ఏర్పడుతుంది, అది మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి ఆఫ్టర్ ప్యాకింగ్ తర్వాత ఏంటంటే ఆ లోపల ఉన్న ప్యాకింగ్ తర్వాత లోపలికి గాలి ఏం పోకుండా ప్యాక్ చేస్తారు. సో పైన ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది దానికి జిడ్డుగా. ఆ లేయర్ మట్టితో ఉంటున్నాయి కాబట్టి ఆల్రెడీ పుట్టగొడుగులు ఆ లేయర్ వల్ల ఏంటంటే ఆ లేయర్ని మనం తీసేస్తే ఇంకా మనకి రెడీ అయిపోతాయండి తినడానికి. సో అందుకే నేను ఈ వీడియో చూపిస్తున్నాను అవి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. సో మామూలుగా మట్టి అవి అంతా ఉంటుంది కాబట్టి ఒకసారి ఒకటి రెండు సార్లు వాటర్తో క్లీన్ చేసిన తర్వాతకి సో ఇలా వస్తుందండి పైన లేయర్ చూస్తున్నారుగా. ఆ లేయర్ని మనం చక్కగా ఇలా క్లీన్ చేత్తో ఇలా తీసేసుకుంటే పోతుంది. అలా కాకుండా ఆ లేయర్ అనేది థిక్గా ఏర్పడితే నైఫ్ తీసేసుకొని ఒక పీల్ లాగా వస్తుంది, చిన్నగా తీసేసుకోవచ్చు. చూడండి ఇలాగ ఒక లేయర్ వస్తుంది. ఆ లేయర్ని మనం ఇలా చక్కగా చేత్తోనే తీసేసుకుంటూ వస్తుంది. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి పెద్దగా ఏమంత లేవు. సో ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేత్తోనే తీసేసుకుంటూ వస్తుంది. అలా కాకుండా బాగా హెవీగా అనిపిస్తే మనం చిన్న నైఫ్ తీసుకొని నైఫ్తో ఆ లేయర్ని తీసేయచ్చు. అలాగే పుట్టగొడుగుల కర్రీ చాలా బాగుంటుంది, మనం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి దీంట్లో. సో అంతేనండి, చక్కగా క్లీన్ చేసి పెట్టానండి. ఇవి కర్రీకి ఇంకా రెడీ అయిపోయినట్టే. సో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనకి. 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకున్నాను. సో అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.